హృదయ వేదన నాకు కలిగెనో ప్రభు. ఈ తరము వచ్చే తరానికి ఏం చెప్తాం? కొట్టుకొని సావండ్రా మీరని చెప్తామా? యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ సాయంకాలమున ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియజేయాలని భావిస్తున్నాను. ఇప్పుడు గనక క్రైస్తవ సమాజము ఇదే ధోరణిలో ఉంటే, ఇదే స్థితిలో ఉంటే, దేవుడు మన కొరకు సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టింది ఎందుకో, మన కొరకు భూమిని కలగజేసింది, అన్నీ ఇచ్చింది, పరలోకాన్ని సిద్ధపరిచింది ఎందుకో, అది నిష్ప్రయోజకంగా మారిపోద్ది. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము నుండి ఒక మాటను నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4 వచనాలు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పదితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియము చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయుదును. 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితల క్రియలను ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చాలు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ దినాలలో ప్రేమ కరువైతున్న స్థితి కనబడతా ఉంది. దేవుడు చెప్పాడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని మాట్లాడుతూ వచ్చారు ఆయన. అయితే ప్రేమ గురించి ఎఫెసీ సంఘానికి దేవుడు చెబుతూ, నీ క్రియా, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుతా, నువ్వు దుష్టులను సహింపలేవు, అపోస్తులు కాక ఈ అపోస్తులని చెప్పుకునేవారిని అబద్ధికులను నువ్వు కనువంటివి, సహించలేవు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, వాళ్ళతో మాట్లాడుతున్నావు, దర్శిస్తున్నావు. అయితే ఏమవుతుందంటే, అయినను మొదటి నీకున్న ప్రేమ వదిలావు. ఈ స్థితిలో ఉన్నావు, ఈ సిచ్యువేషన్లో వెళ్తున్నావు, కానీ ఆ ప్రేమను మాత్రం వదిలిపెట్టి నీవు ద్వేషిస్తున్నావు, దూషిస్తూ ఉన్నావు, ప్రేమను తప్పిపోయే స్థితిలోనికి వెళ్తూ ఉన్నావు అని దేవుడు ఎఫెసీ సంఘానికి చెబుతూ వచ్చాడు. ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత దారుణమైన సిచ్యువేషన్. ఈ దినాల క్రైస్తవ సమాజము కూడా ఏ విధంగా ఉందంటే అలాగనే ఉంది. అదే సిచ్యువేషన్లోకి వెళ్తుంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్, ఫేస్బుక్ అనేక చోట్ల ఏదైనా ఒక విషయము దేవుని సేవకులైన వారు ఏదో మాటను బట్టి స్వస్థతలు చేసినా, వాక్యం చెప్పినా, వాక్యంలో కొంచెం రాంగంగా కనబడినా, ఏదైనా పొరపాటు ఇతరులకు అనిపించినా ఎంబటే వారు డైరెక్ట్గా వారికి వెళ్ళి చెప్పడమా, లేకపోతే వారిని మాట్లాడడమా కాకుండా చేసే స్థితి ఎలా ఉందంటే, యుద్ధము చేస్తూ, మాటలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒకరినొకరు దూషిస్తూ ఉన్నారు, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి వారిని నిందించాలి, దూషించాలని చెప్పి చేస్తూ ఉన్నారు. నీ యొక్క ఆలోచన మంచిదేమో, ఒకవేళ అలాంటి వారిని నేను ఇలా ఖండించాలని మంచిదే నీది. కానీ ఆ ఖండింపు ఏమైపోతుందంటే చివరికి దేవునికి అవమానం తెస్తూ ఉంది. ఎలా ఖండించాలా, ఏ రకంగా ఖండించాలా, ఏ విధంగా ఖండించాలా? వెళ్ళు, నువ్వు ఒక్కడివి, లేకపోతే నీతో పడిద్దాన్ని తీసుకుని వెళ్ళు. వినలేదా? వదిలేయి. మారలేదా? వదిలేయి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కానీ నీవేం చేస్తున్న దేశముతో నేను నెగ్గాలా, నాకు పేరు రావాలా, నాకు డబ్బు రావాలా, నేను ఫేమ్ సంపాదించుకోవాలా అనే ఉద్దేశంతో వీడియోల మీద వీడియోలు చేస్తూ ఉన్నారు చాలామంది. వీడియోల మీద వీడియోలు చేసి ఆయన ఒక వీడియో మాట్లాడితే ఈయన ఒక వీడియో మాట్లాడితే ఆయన. ఎంత దారుణమైన పరిస్థితి అండి. దేవుని అవమానపరిచేది ఎవరో కాదు, నీవే. ఆలోచించుకో. క్రైస్తవ్యము చెడిపోయింది, సిగ్గులేని తత్వంగా కనిపిస్తూ ఉంది, బుద్ధి లేని వ్యక్తులుగా కనబడతా ఉన్నారు. ఈ మాట అంటున్నందుకు కొంచెం బాధగా అనిపించినా నాకు హృదయంలో వేదన అవుతూ ఉంది. ఎంతోమంది
వాక్యాలు వినేది కాదు. వాక్యాలు చెప్పుకుంటున్నారు ఈ దినాల్లో యూట్యూబ్లలో. సంఘాల్లో వాక్యాలు నిలబడుతున్నాయా? కాదు. వాక్యాలు కాదు, సోషల్ మీడియాలో దుమారము వేసేది. ఇదిగో ఈ సేవకుడు ఆ సేవకుడిని ఆ పాస్టర్ గారిని ఒక మాట అన్నాడండి, చూద్దాం రేపేం జరుగుతుందో, స్టే ట్యూన్ అని పెట్టి లక్షల రూపాయల కెమెరాలు పెట్టుకొని లైవ్ చేసుకొని ఇంటర్వ్యూలు ఇచ్చుకొని ఆయనలా ఈయనలా అని మాట్లాడుకుంటూ వాక్యాల్లో కూడా ఎలా చేయొచ్చా అలా చేయొచ్చా అని మాట్లాడుకుంటూ సంఘాల్లో ఉన్న వారిని గలిబిలి చేస్తూ ఉన్నారు. ఏంటి వాక్యం? క్రీస్తు ప్రేమను బోధించడము, క్రీస్తు మాటలు వివరించడము, క్రీస్తు గురించి పరిచయం చేయడం. ఒకవేళ ఆయనే తప్పు చేశాడు, ఆయనే పొరపాటు చేశాడు, ఆమె తప్పిదం చేసింది, నీ దృష్టిలో నువ్వేం చేయాలా? వెళ్ళి అతన్ని పరామర్శించి తెలియచేయి. వినలేదా వదిలేయి, వినలేదా వదిలేయి. నువ్వు చేసే వీడియోలు, నువ్వు చేసే ఫేస్బుక్లో పెట్టేది, నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టే వీడియోలు, నువ్వు యూట్యూబ్లో పెట్టే వీడియోలు, షార్ట్లో ఏదో వీడియోలు, లైవ్లు అన్యజనులు చూసి దూషిస్తూ ఉన్నారు, అది వీళ్ళు కొట్టుకుంటున్నారని. హృదయ వేదన నాకు కలిగెనో ప్రభు, క్రైస్తవ్యం ఇలా భ్రష్టు పట్టిందని, ఒకరిని ఒకరు కరుచుకొని భక్షించుకుంటున్నారని, హృదయ వేదన నాకు కలిగెనో ప్రభు. హైందవుల్లో పూజారులు ఎన్నో పొరపాట్లు చేశారు, ఎన్నో తప్పిదాలు చేశారు, ఎన్నో అక్రమమైన విషయాలు ఉన్నాయి. ఎన్నో పొరపాట్లు వాళ్ళలో దాగి ఉన్నా వాళ్ళు ఒక్కరు కూడా వీడియోలు మనలాగా చేసుకున్నట్టు ఎక్కడ కూడా మీరు చూసారా ఎప్పుడైనా? డిబేట్లు పెట్టుకొని, లైవ్లు పెట్టుకొని, ఇదిగో ఈ పాస్టర్ ఇలా చేశారండి, ఈ పాస్టర్ గారు ఇలా చేశారండి, ఈ పాస్టర్ ఇలా చేసిందని. బుద్ధి లేని వ్యక్తిత్వం కాదా అది? వాళ్ళని చూసిన బుద్ధి తెచ్చుకోలేరా? సిగ్గుపోతుందండి. మరి ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ దరిద్రం దాపరించింది. ఈ దరిద్రము దాపరించిన ఆంధ్రప్రదేశ్లో అనుకుంటారు, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? నాలో ఏం తప్పు లేదు, నాలో ఏమీ తప్పు లేదు, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటూ ఉన్నారు. ఆయన్ని నిందించాలా, ఆయన దూషించాలా, ఆయన్ని ఏదో ఒకటి చేయాలా అని చెప్పేసి వీడియోల మీద వీడియోలు చేసి వాక్యాల్లో ఆదివారం లైవ్ వర్తమానాలు ఇవే. ఏంటండి ఈ బ్రతుకులు? ఏంటి స్థితి? ఇలా కొనసాగితే మాత్రం క్రైస్తవ్యానికి మనుగడ ఉండదు. 2024లో భయంకరముగా క్రైస్తవులు ఈ యొక్క దూషణ మాటలు మాట్లాడుకొని, కొట్టుకొని, తిట్టుకొని బాధపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆ దినాల్లోనే చెప్పడం జరుగుతూ వచ్చింది. నేను ఘోరమైన పరిస్థితి, వేదనకరమైన సిచ్యువేషన్లోకి వెళ్తున్నాం. మనం పోరాడాల్సింది ఎవరితో? లోకనాథులతో, అంధకార శక్తులతో పోరాడాల్సింది. ప్రార్థనలో పోరాడు. వీళ్ళ పోరాటము మనుషులు క్రైస్తవులు, సేవకులు పోరాడుకుంటూ ఉన్నారు. మన రక్తమా కారణంతగా మనం పోరాడలే. క్రీస్తు కొరకు సువార్త చేస్తూ పోరాడమన్నాడు. ఆయన పొరపాటు చేశాడు, ఆయన మీదికి పోలా. అపోస్తలుడైన పౌలు గారు పేతురు తప్పు చేసినప్పుడు అందరితో తింటా ఉంటే ఆయన చెప్పాడు, వెళ్ళి గద్దించాడు. ఆయన అందరి దగ్గరికి వెళ్ళి గద్దించి, మీరేంటండి ఇలా చేస్తున్నారని మాట్లాడుతూ వచ్చాడు. అందరికి ప్రాపగండం చేసి, ఇలా చేసేసి పత్రికలు పంపించేసి, ఆ దినాల్లో ఫేస్బుక్ లైవ్ లేదు కాబట్టి పత్రికలు పంపించేసి, ఇలా చేశాడు, మీరు కూడా చేసేయండి, మీరు కూడా చేయండి అని చెప్పాలా? దాని ద్వారా మనకు ప్రమాదం ఏర్పడుతుంది. క్రైస్తవ్యానికి మనుగడ ఆంధ్రప్రదేశ్ తక్కువైపోద్ది. స్వస్థతలు రక్షించబడుతున్నారు చాలామంది, వాక్యం ద్వారా రక్షించబడుతున్నారు, సూచనల ద్వారా రక్షించబడుతున్నారు. ఆయనకి ఇచ్చిన తలాంత ప్రకారం ఆయన వాడుకొనివ్వండి, ఆయన ప్రకారం ఆయన జీవనించనివ్వండి. అన్యజనులు ఎంతోమంది వీటిని చూసి నవ్వుకుంటున్నారండి. ఫస్ట్ మనం కాదు వీడియోలు పెట్టేది,
ఫస్ట్ అన్యజనులు కాదు వీడియోలు పెట్టేది. వీడియోలు పెట్టి మొట్టమొదటి ట్రోలింగ్ చేసేది వాళ్ళు కాదు, క్రైస్తవులే మొట్టమొదటిగా బీజం ఏర్పాటు చేస్తారు. వాళ్ళే తయారు చేసి వాళ్ళే ఒక వీడియోని షార్ట్ని కట్ చేసేసుకొని దానికి మీమ్స్ తయారు చేసుకొని వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. దాని ద్వారా వాళ్ళు తీసుకొని దాన్ని వారు అప్లోడ్ చేసేసుకొని వారు కూడా క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు. వాళ్ళ పూజారులను కాదు, వాళ్ళ యొక్క పంతులను కాదు, వాళ్ళ గురువులను కాదు, వాళ్ళ యొక్క హైందవులను కాదు. ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు ఎప్పుడు కొట్టుకున్నట్టు ఉండదో, వారు ఎప్పుడు అరుచుకున్నట్టు ఉండదో, ఎప్పుడు వారు డిబేట్లు పెట్టుకున్నట్టు ఉండదో. సిక్కులు ఎప్పుడు డిబేట్లు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు ఇదిగో నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు ఇమాం, నువ్వు ఇలా చేస్తున్నావు పూజారి, నువ్వు ఇలా చేస్తున్నావు సిక్కు మత పెద్ద, నువ్వు ఇలా చేస్తున్నావు ఓ యూదుడా, పరిచయుడా, సర్దికాయడా, పరిచయాల సర్దికల్లో కూడా ఇలాంటివి ఉండవు. క్రైస్తవ్యంలోని ఇలాంటి దరిద్రము దాపరించింది. ఎంత బాధాకరమైన సంఘటన. నీ పేరు కొరక, లేకపోతే నీ సంఘాన్ని నువ్వు పెంచుకోవడానికి కొరక, నీ సబ్స్క్రైబర్లు పెంచుకోవడానిక, నీ లైక్లు పెంచుకోవడానిక ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెస్తున్నాం. మనం క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన స్థితి. సరే, ఆయన గురించి మాట్లాడారు, పెట్టేశారు, ఒకసారి అయిపోద్ది, రెండుసార్లు అయిపోయింది, పదే ఒకరికొకరు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే కొత్త విశ్వాసాలకు ఏం నేర్పిస్తారు? యూట్యూబ్ ఆన్ చేయగానే, ఫేస్బుక్ ఆడగానే క్రైస్తవ్యంలో ఈయన కొట్టుకుంటున్నాడు, లైవ్ డిబేటు, ఇదేనా వాక్యం కనబడుతుందా? ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడమని చెబితే ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే పరిస్థితి కనబడట్లేదు. తిట్టుకునడము, కొట్టుకోవడము, ఒకరినొకరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం, ఫేస్బుక్ వీడియోలు పెట్టుకోవడము, పోస్టులు పెట్టుకోవడం, ఇదేనండి క్రైస్తవం అంటే? ఒక్కసారి గమనించండి. హైందవుల్లో కానీ, ముస్లింలో కానీ, సిక్కుల్లో కానీ, జైన్లో కానీ, బౌద్ధులు, ఏ మత విశ్వాసంలోకైనా మీరు వెళ్ళండి, క్రైస్తవ్యంలో ఉన్నంత స్వార్థము, క్రైస్తవంలో ఉన్న అసూయ ఎక్కడ ఉండట్లేదు. మళ్ళా వాక్యాలు మాత్రం బోధించడము, అసూయ పడవద్దు, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు అని మాట్లాడుతుంటావే. నీ పొరుగున సహోదరుణ్ణి, క్రైస్తవుని ప్రేమించకపోతే ఏం ప్రయోజనం? బల్లలు గుద్దిమది చెప్తారు వాక్యం, ప్రేమ ప్రేమ ప్రేమ. అరే ప్రేమ ఎక్కడుంది? నన్ను ఆ మాట అన్నాడు, నా గురించి ఇలా మాట్లాడాడు, కాబట్టి నేను కూడా వీడియో చేయాలా, అందరికీ తెలియచేయాలా అనుకుంటూ ఉన్నారు. కానీ మౌనంగా దేవుడే ఉన్నాడు, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటారనే మాట ఉందా? లేని పరిస్థితి కనబడుతుంటే ఎట్లండి? ఎంతో వేదనకరమైన స్థితి ఇది. నేను బాధతో ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవ సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులు కూడా ఎట్లున్నారు తెలుసా? వాక్యాలు చూడరు, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో వాక్యాలు చూడరు. మరుసటి ఆ వీడియో రాగానే, ఆ వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి వీడియో రాగానే ఎంబటి ఆ వీడియో చూసేస్తారు. చూసి ఇంకా వాళ్ళు ఫైర్ అయిపోవడం చేస్తారు. తర్వాత ఇంకొక వీడియో వస్తుంది దాని కొరకు, ఆయన మాట్లాడి ఈయన మాట్లాడి కట్ చేసుకొని పెట్టుకోవడం. ఇదే పరిస్థితి అనండి. సమాధానపరచువారు ధన్యులు అన్నారు దేవుడు. సమాధానపరచువారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం, వారిదే నిత్య జీవం, వారికే జీవగ్రంథం, వారికే గొప్ప ధన్యత, వారికే గొప్ప పేరు, వారికే దేవుని యొక్క కుమారులుగా చేర్చబడి స్వాతంత్ర్యం. ఎక్కడ సమాధానపరుస్తున్నాం? సమాధానపరిచేది ఉందా? లేదు. నువ్వేం మాట్లాడతావు? క్రైస్తవులు ఇలాగ అన్యాయం జరిగిపోతుందండి, ఇంత దారుణమైన పరిస్థితికి వెళ్తుందండి అని నువ్వు మాట్లాడుతున్నావు. వెళ్ళు, మాట్లాడు. వినలేదా? వదిలే. దేవుడు లేడా? దేవుడు చూసుకోడా? ఇంతమంది మతోన్మాదులు చర్చిలు కూల్చేసి కొట్టి అన్నీ చేస్తూ ఉన్నారు, అన్నీ బాధపడుతున్నారు. నువ్వు ఎన్నో సందర్భాల్లో నేను యూట్యూబ్లో వీడియోలు వాటి గురించి ఎప్పుడైనా వీటి గురించి స్పందించిన దాఖలాలు ఉన్నాయా? ఇలా చేయకూడదని మాట్లాడి ఎప్పుడో ఒకసారి మాట్లాడతావు, కానీ వాటి గురించి మాట్లాడి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థనలు చేసి, డిబేట్లు పెట్టి చేసే పరిస్థితి ఎవరో కొంతమంది చేస్తారు, కానీ మిగతా వాళ్ళకు ఉందా? వద్దండి, ఆపండి. ఒకరినొకరు తిట్టుకొని ఒకరినొకరు భక్షించుకొని ఆపండి. ఒకవేళ వారిలో వాక్య సంబంధమైన భేదాభిప్రాయాలు ఉంటే, వాక్య సంబంధమైన విధానాలు ఉంటే కొంచెము ఆలోచించుకొని ముందుకు స్టెప్ వేయండి. ఆ దినాల్లో హెబ్రోను, పెంతుకోస్తు, హోసన్న, దేవదాసయ్య గారు, ఎలియఫ్ వీళ్ళందరూ కలిసి పరిచర్య చేశారు. మనలాగా కొట్టుకోలే. ఈ తరము వచ్చే తరానికి ఏం చెప్తాం? కొట్టుకొని సావనరా మీరని చెప్తామా?
ఆ దినాల్లో ఎవరు ఇలా కొట్టుకొని ఒకరినొకరు గౌరవించుకొని సేవ చేసుకున్నారు. వాళ్ళు ఒకరినొకరు ఒక్కొక్క పార్ట్ ప్రకారం గౌరవించుకొని సేవ చేసి అందుకు విస్తారమైన ఆత్మలు వచ్చినాయి. అప్పటిలాగా చేసే దినాలు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వద్దండి, దయచేసి గమనించండి, వీటిని ఆపేయండి. నువ్వు ఆపేయమంటే మేము ఎందుకు ఆపేస్తాం? ఏం పర్వాలా, యేసుప్రభు యొక్క శరీరాన్ని ముక్కలు చేసేస్తాం మేము, సమాధానం మేము ఎందుకు పడతాం, సమాధాన పరిచేది మాకెందుకో అని వదిలేస్తావా? వదిలేయి, పక్కన పెట్టేసి. దయచేసి గమనించు, నువ్వు ఒక్కసారి గమనించు. బ్రతిమిలాడుతున్నాను నేను నీతో, ప్రత్యేకమైన సంఘటనలతో నేను నీ దగ్గర మొరపెడుతున్నాను, బ్రతిమిలాడుతున్నాను. చాలా బాధకరం. ఎంతోమంది ఎన్నో కామెంట్లు పెడుతున్నారు, ఎందుకయ్యా మీరు మా పూజారులు, మా ఇమాములు, మా యొక్క మత పెద్దలు కూడా కొట్టుకోరు, మీరేంది ఇంత కొట్టుకుంటున్నారు? యూట్యూబ్లో చూస్తే, ఫేస్బుక్లో చూస్తే, ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఇవే కనబడతాయి. మన వీడియోలో చూసుకొని మత ఉన్మాదులైన వారు, క్రీస్తు వ్యతిరేకులైన వారు మన వీరిలో పెట్టుకొని వీళ్ళ సఖ్యత లేదని అంటూ ఉన్నారు. మనందరికీ తెలుసు కదా, 4 ఆవులు ఉండేవి, 4 ఆవులు బాగున్నాయి, మంచిగా పచ్చికి తినేది, హ్యాపీగా ఉన్నాయి. ఎంత సింహం వచ్చినా తోడలు వచ్చినా 4 ఆవులు అడవులోకి వెళ్ళినప్పుడు హ్యాపీగా వాటి తరిమేసి తినేయి. కానీ వాళ్ళల్లో వాటికే గొడవ వచ్చేసింది. గొడవ వచ్చి ఒకటి పక్కకి వెళ్ళిపోయింది, ఒకటి తూర్పు, ఒకటి ఉత్తరం, ఒక దక్షిణం వెళ్ళిపోయింది. రోజుకు ఒక్కొక్క దాన్ని తినడం స్టార్ట్ చేసింది. చివరికి 4 క్లోజ్ అయిపోయినాయి. క్రైస్తవ్యం కూడా, నువ్వు పెంతుకొస్తా బ్రదర్ నా, క్రీస్తు సంఘమా, లేకపోతే ఏదో హోసన్నానా, లేకపోతే ఏదో సంఘం, అన్ని సంఘాలు క్రీస్తుల అవయములని, అందరూ చేరేది పరలోకమే. లేదయ్యా నువ్వు పట్టించుకోవట్లేదు, నేనే పట్టించుకుంటా, ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన గురించి గట్టిగా మాట్లాడతాను, నేను లైవ్ డిబేట్ పెడతాను, నేను కొడతాను, ఆ చర్చి దగ్గరికి పోయి ధర్నాలు చేసేస్తాను, తిడతానని చెప్పుకుంటే దేవుడు థూ ఎలా నీకెందుకో అని అంటాడు. ఆయన బాధపడతాడు. ఆయన ఇదేనా క్రీస్తు సేవ? దినాలు అపోస్తులు ఉన్నారు, వాళ్ళలో భేదాభిప్రాయాలు లేవా? దేవదాసయ్య గారు చూస్తే స్వస్థతలు అంటారు, హెబ్రోన్లో చూస్తే వాక్యం అంటారు, వస్తున్న వాళ్ళు చూస్తే పాటలు, ఎల్లియోఫ్ వాళ్ళు చూస్తే ఇంకొక రకము. కొంతమంది పరిశుద్ధాత్మ నమ్ముతారు, కొంతమంది కొన్ని రకాలుగా నమ్ముతారు, కొన్ని సందర్భం ఎవరు చేసినా వాక్య ప్రకారం ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడుతున్నారు. ఒకవేళ డబ్బుకే ప్రయాసపడుతున్నాడు, డబ్బుకే కష్టపడుతున్నాడా? అతను దొంగనా, లేకపోతే ఏ రకంగా ఉన్నారా? చెప్పు, ఒక మాట చెప్పావు, 2 సార్లు చెప్పావు, అయిపోయింది. ఇంకా బయట పెట్టి బహిర్గతం చేసేసి అందరికి తెలియజేసి క్రైస్తవమే ఇట్లా అనేలాగా చేస్తే నాశనం అయిపోద్ది. మానుకోండి. ఇప్పుడైనా అన్యులను చూసి నేర్చుకుందాం, అన్యులను చూసేనే నేర్చుకుందాం మనం. విశ్వాసులైన వారు కూడా ఆ వీడియోలను చూస్తూ వాళ్ళు రెచ్చగొట్టుకుంటూ వాటినే షేర్ చేస్తారు, వాక్యాలు షేర్ చేయరు. వీళ్ళు భలే దొంగలు. విశ్వాసులు ఎట్లున్నారంటే వాక్యాలు షేర్ చేయరు. ఇదిగో ఈ పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు అన్నారు కాబట్టి చూసుకో అని పంపించేస్తారు షేరింగ్. వాళ్ళు దీనికి షేరింగ్. ఎంత దారుణమైన ప్రేమలు ఉన్నాయా! ప్రేమలు కరువు అవుతున్నాయి కదా. దేవుడు ఊస్తానంటున్నాడు కదా. ఏం ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి, ఆలోచిద్దాం. ఆ దినాల్లో ఇదే సంఘటనలు చాలా ఉన్నాయి, లేక మానలేదు. కానీ 1కి 2 మార్లు చెప్పారు, వదిలిపెట్టేశారు. దేవుడే తీర్పాలని వదిలిపెట్టేశారు, అంతే. దేవుడే చూసుకుంటాడని వదిలిపెట్టారు. అదే కనుక వదిలిపెట్టకుండా ఉండుంటే మనలాగా పత్రికలు పంపించుకొని అన్యులకు ఈ యొక్క మాటలు పొయ్యేటట్లుగా తెలియజేస్తే భారతదేశంలో ఇంత క్రైస్తవం వచ్చేది కాదు, ఆంధ్రాలో ఇంతమంది రక్షించబడే వాళ్ళు కాదు. మీరు పెట్టే వీడియోల ద్వారా, మీరు పెట్టే డిబేట్ల ద్వారా, మీరు పెట్టే కొట్లాట్లు, ఈ యొక్క వేదనకరమైన వీడియోల ద్వారా ఒక్క వ్యక్తి అయినా మారు మనసు పొందుతున్నాడా? అన్యజనులు అంటే మారు మనసు పొందరు. ఆయన స్వస్థతలు చేస్తున్నారండి, అది ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడండి, లేకపోతే ఆయన ఇది ఇంకొక రకంగా చేస్తున్నాడండి అని అంటూ ఉంటాం మనం. మాట్లాడుతూ ఉన్నారు చాలామంది, ఏదో రకంగా చేస్తున్నారండి అనుకుంటూ ఉన్నారు. ఏది చేసినా దేవుని సేవ, దేవుని కొరకు కష్టపడుతున్నాడు. ఒకవేళ వాక్యంలో భేదాభిప్రాయాలు నీకు అనిపిస్తే 1 మార్కు 2 సార్లు వెళ్ళు, చెప్పు, ఫోన్లో మాట్లాడు, డైరెక్ట్గా వెళ్ళు. అందరికీ బహిర్గతం చేసే పరిస్థితి వద్దు.
ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణమైన పరిస్థితి. చాలామంది రక్షణలోనికి జారిపోయినారు. చాలామంది దేవునికి వెనుకంజ వేస్తూ వచ్చారు. నేను దీని గురించి మాట్లాడలేదు, వీటి గురించి నేను పట్టించుకోలేదు, ఎందుకులే మనకు అని. కానీ ఎంతోమంది దేవుని నుండి వెనుకకపోతున్న ప్రజలను చూస్తే బాధేసే విషయం నేను చెబుతున్నాను. ప్రియమైన ప్రజలారా, గమనించండి అయ్యా, అన్యులు కూడా వాళ్ళ పూజారులు తప్పు చేసినప్పుడు, వాళ్ళ యొక్క ఇమాములు తప్పు చేసినప్పుడు, వాళ్ళ యొక్క సిక్కు బౌద్ధువులు, మఠాధిపతులు, యూదులు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఒక్కరు కూడా బహిర్గతం చేసుకోరు. వాళ్ళు మనలాగా డిబేట్లు పెట్టుకోరు, కొట్టుకోరు, తిట్టుకోరు, దూషించుకోరు, బూతులాడరు. వేదనకరమైన సిచ్యువేషన్. అర్థం చేసుకొని బ్రతుకుదాం, ఆత్మీయంగా జీవిద్దాం. చాలా ఉన్నాయి క్రైస్తవ్యంలో, కొంచెం భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి. అవన్నీ మలుచుకోవాలా. మన పితరులను చూద్దాం, మన దేవుని యొక్క బిడ్డలను చూద్దాం. మనకు ముందుగా సేవ చేసిన వాళ్ళ నాయకులను మాదిరిగా పెట్టుకుందాం. మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం మాదిరిగా? నాకు నేనే నాయకుడిని అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కదా. నాకు నేనే నాయకుడిని, నాకు మించినోడెవడు, నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్లుగా అయిపోతూ ఉన్నారండి అందరూ. దీని ద్వారా ఆత్మలు రక్షించబడవు, అన్ని జనుల మధ్య అవమానం ఏర్పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. చివరి దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యం చెప్పింది. ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికైనా మారు మనసు పొంది క్షమించు ప్రభుని అడుగుదాం. ప్రభా, నేను సహనం కలిగిన వాడిని, సహించాలని నేను అపోస్తులు కాకయ్య అపోస్తులు అన్నవారు చాలామంది ఉన్నారు. దేవుని సేవకులు కాకపోయినా కూడా దేవుని నుంచి తప్పించాలనే ఉద్దేశంతో అబద్ధ బోధలు చెప్పి చాలా చేసేవాళ్ళు ఉన్నారు. అబద్ధ బోధకుడని ఎవరిని అంటారో తెలుసా? క్రీస్తు నుండి, క్రీస్తు మాటలు చెప్పకుండా, క్రీస్తు బోధన తేకుండా తన సొంత బోధన తీసుకొచ్చి సైతాను వైపు తిప్పేవాడిని అబద్ధ బోధకులు అంటారు. అలాంటి వ్యక్తులు ఉన్నారయ్యా. ప్రార్థన చేయి, వాళ్ళ గురించి కన్నీరు గార్చు. నువ్వెందుకు చించుకొని ఆ బీపీ తెచ్చుకొని అరుచుకుంటూ ఉంటావు? మారతారా వాళ్ళు? మారు. నువ్వు ఒక వీడియో చేస్తే వాళ్ళు ఒక వీడియో చేస్తారు, నువ్వు ఒకటి చేస్తే వాళ్ళు చేస్తారు. క్రైస్తవులు చెడ్డ పేరు రావడం కాదా? నీకు డబ్బులు వస్తాయి, లైకులు వస్తాయి, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు, పేరు వస్తుంది. నీ యొక్క నిన్ను అభిమానించే వ్యక్తి, అబ్బా అన్న బలి చెప్పావన్న, నువ్వు మాత్రం అసలు సూపర్ అన్న, అబ్బా నువ్వు హ్యాపీ, మంచి మంచి మాటలు చెప్పావు పాస్టర్ గారు అంటారు. అవతల వాళ్ళు ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు కూడా, అయ్యా నువ్వు భలే మాట, భలే కౌంటర్ ఇచ్చావా అంటా ఉంటారు. ఈ కౌంటర్లకు నేను ఇవ్వాలనుకొని ఇస్తూ ఉంటావు. కానీ చివరికి క్రీస్తును ప్రచురించవలసిన మనము, క్రీస్తు మాటలు ప్రచురించవలసిన మనము చివరికి ఏమైంది తెలుసా? భేదాల వలన, అమితమైన అంశాల వలన చివరికి క్రీస్తుని విడిచిపెడతాం. ఎంతోమంది భ్రష్టులు అయిపోయినారంట, దేవుని విడిచిపెట్టిన వ్యక్తులు కనబడుతున్నారంట. వద్దు, భేదాలు వద్దని చెప్పింది బైబిల్, దేవుని వాక్యము. భేదాభిప్రాయాలు వద్దు, పరిశుద్ధంగా బ్రతకండి అని దేవుని వాక్యము చెబుతా ఉంది. కాబట్టి ఆలోచిద్దాం, జ్ఞాపకం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటారని ఒక దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి చివరి దినాల్లో ఉంటూ ఉన్నాం మనం, అంత్య దినాల్లో. ఇప్పుడు కూడా మనము ప్రేమ లేకపోతే, ఒకరినొకరు ప్రేమ లేకపోతే, అన్ని జనులకు మనం అవకాశం ఇచ్చినట్లు పోరాడండి. దేవుని ప్రార్థనలో పోరాడండి. దేవుణ్ణి దూషించినప్పుడు, దేవుణ్ణి తిట్టినప్పుడు, దేవుని మాటలను విభేదించినప్పుడు వారితో మాట్లాడండి, వారికి తెలియచేయండి. వారితో మాట్లాడు. నువ్వు లైవ్ డిబేట్ పెడతావో, డైరెక్ట్ గేమ్ పెడతావో, ఏంటో తెలుసుకో. కానీ క్రైస్తవులు ఇలా కొట్టుకుంటే ప్రయోజనం ఉండదు. దేవునికి అవమానమే తప్ప ఏమీ లేదు. కాబట్టి దయచేసి వీటిని గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. వీటి గురించి భారంతో ఉపవాస ప్రార్థనలు చేయండి. క్రైస్తవ సంఘమా మీరు కూడా మారాలండి. విశ్వాసులారా మీరు మారాలా. వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారని చెప్పేసి అదే వీడియోలు పెట్టుకొని చూసుకోవడం కాదయ్యా. ప్రార్థన చేయండి. గంటలు అదే వీడియోలు, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటారు, వాళ్ళు డిబేట్లు పెట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడమే పరిస్థితి. భక్షించుకొని ఎదురో
ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుని సువార్త పడుస్తున్నారు. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యాలను వెళ్ళగొడుతుంటే కొంతమంది శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి, అయ్యా నీ నామం వాళ్ళ దెయ్యాలను వెళ్ళగొడుతున్నారంటే ఆయన ఏమంటాడు తెలుసా? నా నామనే కదా వెళ్ళగొట్టేది, వెళ్ళగొట్టనివ్వండి అని చెప్పాడు ఆయన. వెళ్ళగొట్టనివ్వండి, ఏం కాదు. రే ఏంట్రా, నేను ఇక్కడ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ చేస్తారా? రమ్మని తీసుకురమ్మని వాళ్ళని, రండి తీసుకురండి అని చెప్పి అనలా. వాళ్ళని చేసుకొనివ్వండి, నా నామనే కదా వెళ్ళగొట్టనివ్వండి. యేసుప్రభు మాటలే కదా, దేవుని వాక్యం చెప్తున్నారు కదా, ఎంతోమంది వేల మంది రక్షించబడుతున్నారు కదా, విగ్రహాల దగ్గర మారుతున్నారు కదా, అన్యజనులు మారుతున్నారు కదా, పాపాత్ములు మారుతున్నారు కదా, త్రాగుబోతులు మారుతున్నారు కదా. ఎలాగోలాగా జరుగుతుంది పరిచర్య. వదిలిపెట్టు, పట్టుకొని ఎలాడగాకు, నీ పరిచర్య నువ్వు దృష్టి పెట్టు, గమనించు. ఎప్పుడు ఒకళ్ళ మీద పడదామా, వాళ్ళ మీద పొరలాడి వాళ్ళ మీద నాశనం చేసి తొక్కేంత వరకు నాకు నిద్ర రాదన్నట్టుగా ఉంటావా? ప్రయోజనం ఉండదు. అలాంటి గుంపులు చాలా ఉన్నాయి. మారాలా. మారకపోతే మాత్రం క్రీస్తునామం దూషణ పాలవుతుంది, ఆత్మలు రక్షించబడవు. నీవు అనుకోవచ్చు, నేను అతన్ని గురించి మాట్లాడాను, అతన్ని ఓడగొట్టాను, అయిపోయింది అనుకోవచ్చు. కానీ అతని ద్వారా, అతని వాక్యం విన్న ద్వారా రక్షించబడిన వారు ఎంతోమంది వెనుకకపోయినారో అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఇలా డిబేట్లు పెట్టుకుని ఒకళ్ళు వీడియోలు చేసుకొని పోగొట్టడం మానండి. సేవను సక్రమంగా చేయండి. ఉన్నతమైన కృపలోకి ఆ దినాల్లో మన యొక్క సిఎస్ఐ మిషనరీలు, బాప్టిస్ట్ మిషనరీలు, గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళు ఐక్యత కలిగి సేవ చేశారు. కొంతమంది వాళ్ళలో ఉన్నారు, పత్రికలు పంచుకొని ఈయనట్లా అని పత్రికలు పంచుకొని ఉన్నారు, పంపించుకొని కొట్టుకునే స్థితులు ఉన్నాయి. కానీ ఆ సేవ నిలబడలే. ఎవరెట్లయితే ఏమలే, దేవుడి సేవ జరుగుతుంది కదా, ఆత్మలు రక్షించబడుతున్నాయి కదా, దేవుడే చూసుకుంటానని వదిలిపెట్టి నార్మల్గా ఉన్నారు. నీవు నేను దేవుళ్ళమా? మనం చెప్తే మారుతారా? ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఇలా కొట్టుకొని తిట్టుకొని టీవీలోకి ఎక్కితే దూషణ పాలవుతుంది. ఎన్నో మందిరాలు పాడైపోయినాయి, ఆస్తుల కొరకు గొడవలు పడుతూ ఉన్నారు, అవి వీడియోలు వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. అన్యులను చూసి నేర్చుకుందాం. వాళ్ళలో ఉన్న విషయాన్ని కూడా, నీతిని కూడా నేర్చుకోవడం చాలా గొప్ప సంగతి. క్రైస్తవ్యాన్ని చూసి నేర్చుకోవాలి, కానీ అన్యులను చూసి నేర్చుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఆలోచించండి. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి. హృదయంలో వేదనతో మంటతో ఈ మాటలు చెప్తూ వచ్చాను. మీరే మా యొక్క సహోదరులను జ్ఞాపకం చేసుకొని వారు ఇప్పటి నుంచి అలాంటి వదిలిపెట్టి దేవుని స్వార్థను పడించినట్లు, ఏదేమైనా దేవుడు చూసుకుంటాడు, ఎందుకు ఈ తిట్టుకొని కొట్టుకొని ఇవన్నీ విషయాలని మార్చుకొని కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. చాలామంది యూట్యూబ్లలో, ఫేస్బుక్లో కూడా ఇంతకు మునుపు ఒకరి మీద ఒకరు తిట్టుకున్న వాళ్ళు కూడా మారారు. ఇప్పుడు అరే వద్దురే, ఎందుకు మనకి ఇవన్నీ, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, దేవుడు చూసుకుంటారు. చాలామంది మారారు. వాళ్ళు ఒకరిని ఒకరు దూషించిన వాళ్ళు, ఆయన గురించి వీడియోలు పెట్టినవారు చాలామంది మారారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు, మాకెందుకులే అని చెప్పేసి మౌనంగా ఉన్నారు. కానీ కొంతమంది మారలేకపోతున్నారు. ఆ మారని కారణం వలన, మారని వాళ్ళ ద్వారా ఇంక కొంతమంది కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు. కొత్త వాళ్ళకు మనం ఏమి నేర్పించలేం, ప్రేమను నేర్పిద్దాం. ఏం కాదు.